హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనం స్వీట్ కార్న్‌తో చాట్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. అయితే ఎంతో సింపుల్‌గా ఉంటదండి. చాలా టేస్టీగా కూడా ఉంటది. అయితే దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. తర్వాత ఇక్కడ స్వీట్ కార్న్ గింజలుగా ఒలుచుకొని వేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను ఒక ఫుల్ స్వీట్ కార్న్‌ని యూజ్ చేస్తున్నానండి. ఇలా గింజలుగా తీసుకొని మాత్రమే వేసుకోవాలండి. ఉడకపెట్టుకున్న తర్వాత గింజలు తీయకూడదు. అయితే ఇవి నార్మల్‌గా బాయిల్ అవ్వాలి. ఎటువంటి సాల్ట్ ఏమీ వేసుకోకుండా ఇవి నార్మల్‌గా నేను బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ ఒక బౌల్లో వేసుకోవాలి. అయితే ఇందులో మనం ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తేనే టేస్ట్ వస్తుందండి, లేకపోతే రాదు. నార్మల్గా బటర్ వేస్తే అది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండి. అయితే ఇవి నేను రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి కదండి, అవి చిన్నవి సన్నగా ఉండేవి వేసుకున్నాను. అలా అవి చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం నార్మల్గా ఇంట్లో ఫ్రై చేసుకునేవి కాదు, అవి బయట నుంచి తెచ్చినవి. సో చాలా బాగుంటాయండి. తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు వేసుకున్నానండి. తర్వాత ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. కొంచెం లెమన్ కూడా పిండుకున్నానండి. అంతేనండి. ఇంకా నేను లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేస్తానండి. అది కూడా ఒక చిన్న టీ స్పూనే వేస్తానండి. అంతే అండి. ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఈ పీనట్స్ వేయటం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఈజీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి రెసిపీస్ ఎన్నో నేను మీకు చేసి ఇలా పెడతానండి. థ్యాంక్ యూ.